అయితే ఎప్పుడన్నా ఒకసారి తీసుకున్నప్పుడు వాటర్ తీసుకోవడం, ఇంటికొచ్చిన తర్వాత చక్కగా క్యారెట్, కీరా ఇటువంటివి తీసుకోవడం, సలాడ్ లాంటివి తీసుకోవడం, నైట్ లైట్ ఫుడ్ తీసుకోవడం, లేదు అంటే ఏమైనా మీరు కొన్ని నార్మల్గా ఇంట్లో ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రూట్స్ తోటి ఏమైనా జ్యూసెస్ లాగా చేసుకోవడం, లేదంటే డైరెక్ట్ ఫుడ్ కన్జ్యూమ్ చేయడం, ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే మీరు తిన్న ఈ ప్రోటీను అండ్ ఈ బ్యాడ్ ఫ్యాట్స్ ఈ రెండు కూడా కొంచెం డైజెస్ట్ అవ్వడానికి తక్కువ టైం పడుతుంది. అండ్ వెంటనే డైజెస్ట్ అయిపోయి మీకు ఈ స్మెల్ ఇది రాకుండా ఉంటుంది. ఇది ఒకటి. మరి కొంతమందికి రెగ్యులర్లీ మోషన్ అవుతుందండి, బట్ అయినా కూడా ఎక్కువ స్మెల్ వస్తుంది అని చెప్పి అనని అడుగున్నారు. సో వీళ్ళకేంటి, మిల్క్ తీసుకుంటూ ఉంటారు. సో మిల్క్లో మనకేంటి ఏమన్నా ఇంటాలరెన్స్ లాంటివి ఏమన్నా ఉన్నా, లేదు అంటే ఎగ్స్ తింటూ ఉంటారు కొంతమంది రెగ్యులర్గా. సో మనకి ఎగ్లో ఉండే ఆ సల్ఫర్ కంటెంట్ కొంతమందికి డైజెస్ట్ అవ్వదు, అండ్ కొన్నిట్లో ఎక్కువ ఉంటుంది సల్ఫర్ అనేది. సో దీనివల్ల కూడా కొంత వీళ్ళకి స్మెల్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది.